అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పక్కన అనంతపూర్ డిస్ట్రిక్ట్ విషయంలో లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో అకేషన్స్లో ఎప్పుడు చెప్పేవాడిని, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, అదే మా ఫాదర్ ఉంటే కియా కర్నూలుకి వచ్చేదని చెప్పేవాడిని చాలాసార్లు. ఇప్పుడు ఆ మాట చెప్పలేను ఎక్కువ. బట్ రియల్లీ అండి, మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ అయ్యేదానికి ఒకటి నేను చెప్పేది ఏమంటే, ఈ మధ్యనే ఎస్ఐ పీబీలో కూడా క్లియర్ అయింది, క్యాబినెట్లో కూడా క్లియర్ అయింది. ఆజాద్ గ్రూప్కి సంబంధించిన బస్కి సంబంధించిన బాడీ బిల్డింగ్ ఇక్కడ వచ్చేదానికి ఎలక్ట్రికల్ బస్సెస్ది ఇక్కడే కియా ఫ్యాక్టరీ దగ్గర మనం క్లియర్ చేయడం జరిగింది. దాదాపు 2000 మందికి ఉద్యోగాలు వస్తుంది. అది 1000 కోట్ల పైన ఉంటుంది. ఇట్లాంటివి ఎన్నోటి ఉంటాయి, మనకి ఆస్కారం ఉంటుంది. మన ప్రాంతం తెప్పించేదానికి, పుష్ చేసేదానికి, ఇక్కడికి కానీ రాయలసీమలో కానీ పుష్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకటి, అంతకుముందు మీరు చూస్తే పాత రాజకీయాల్లో ఏముండేదంటే డైరెక్ట్గా రిలేటెడ్ ఉండే వాళ్ళకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చేవాళ్ళు కాదనమాట. అంటే ఇప్పుడు నేను వ్యాపారస్తుని, ఇండస్ట్రియలిస్ట్ని డైరెక్ట్గా దానికి ఇస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందేమో అని చెప్పి భావించేవాళ్ళు అంతకుముందు. బట్ ఇప్పుడు మన ఆలోచన ఎట్లుందంటే, ఆ సబ్జెక్ట్ తెలిసినోడు, ఆ సబ్జెక్ట్లో బాగా ఆరితేలిన వాళ్ళకైతే సబ్జెక్ట్ పైన బాగా పట్టు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించి ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియో నాకు కేటాయించడం అనేది నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు మన బిజినెస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఇండస్ట్రీస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, బాధలు కష్టాలు ఏమన్నా ఇష్యూస్ ఉంటే నాకు అర్థమయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మినిస్ట్రీనే కాకుండా డైరెక్ట్గా రిలేటెడ్ టు మై పోర్ట్ఫోలియో రావడం అనేది నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఓట్లేసిన దాంట్లో 95% మన ఎన్డీఏ ప్రభుత్వంకి ఓటేయడం జరిగిందండి. ఇది వాస్తవం. ఓన్ చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏని ఓన్ చేసుకున్నారు ఈసారి. ఆ ఓన్ చేసుకోవడంతో బాధ్యత ఇంకా పెద్ద ఎత్తున పెరిగినట్లే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏమాత్రం చెక్కు చెదరకుండా వచ్చే ఎలక్షన్స్లో 95 to 100% అట్లే ఉండాలంటే, ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, స్టేట్ వైడ్ ఇష్యూస్ వచ్చినా, ఆర్యవైశ్య సోదరులకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఏమన్నా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారికి తీసుకుపోయే బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి అది ఎన్ష్యూర్ చేసే దానికి మాటిస్తున్నా. నేను ఎట్లాంటి సమస్య వచ్చినా, ఏదన్నా వచ్చినా, సార్ ఇది ఇంపార్టెంటు అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారికి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ ఉంటుంది, రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, దగ్గరలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి కలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి నేను మరొకసారి మాటిస్తున్నానండి నా తరఫున. సార్, అనంతపూర్లో మన ఆర్యవైశ్యాస్ కొన్ని కోరుకున్నారు, ఒక ల్యాండ్ కానీ ఏర్పాటు చేసేదానికి పాసిబిలిటీ ఉంటే సత్రం కానీ ఇట్లాంటిది ఏమన్నా చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు. టెంపుల్లో సత్రం చేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వాళ్ళు ఐడెంటిఫై చేశారన్నారు. యాజ్ అన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నా సైడ్ నుంచి కూడా పుష్ చేసి అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ పుష్ చేసి నా వంతు గ్యారంటీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ వేదిక నుంచి మాటిస్తున్నానండి. సమాజంలో ఆర్య వైశ్యులు అంటే ఒక సేవాభావానికి ప్రతిరూపం. వ్యాపారం ద్వారా రాష్ట్ర సంపద సృష్టించేదానికి ఒక ఉదాహరణగా పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. 10 సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉండే. ఇవాళ ఆర్థిక రంగంలో వచ్చిన సంస్కరణల కారణంగా ఈ గత 5 సంవత్సరాల్లోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి చేరాం. ఇవాళ రాబోయే రోజుల్లో 2వ స్థానానికి వెళ్తాం. 2047 నాటికి మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2వ స్థానం లేదా 1వ స్థానానికి చేరే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. దీంట్లో నేను ప్రత్యేకంగా అభినందించాల్సింది ఆర్యవైశ్య సంఘ సభ్యులకి. ఎందుకంటే సంపద సృష్టించడంలో ఈ దేశం 4వ స్థానానికి చేరడంలో ప్రపంచంలోనే ప్రధాన భూమిక మీదేనని చెప్పడానికి ఏమాత్రం నేను సంకోచించడం. ఇటువంటి దేశ సంపద ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి
మౌలిక సదుపాయాల కల్పన ఇవాళ ఏదైతే జరుగుతోందో, సంక్షేమ ఫలాలు పేదలకు ఏ రకంగా అందుతున్నాయో వాటి వెనక ప్రధాన కారణం మీరని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడట్లేదు. ఇటువంటి జాతి నిర్మాణానికి, సమాజ నిర్మాణానికి, రాష్ట్ర నిర్మాణానికి, ప్రపంచంలో భారతదేశాన్ని మళ్ళీ విశ్వ గురువుగా రూపాంతరం చెందడానికి మీరు అందిస్తున్న సేవలకి నేను మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాజకీయాలు ఇవాళ సమాజంలో ప్రతి దాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయాల్లోకి మనం కూడా రావాలా, యువత రావాలని. మీరు వివాదాలకు దూరంగా ఉంటారు, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటారు, వ్యాపారం రంగం ద్వారా సేవలు అందించాలనుకుంటారు. కానీ వాళ్ళ చట్టాన్ని చేసే అవకాశం చట్టసభల్లో ఉన్న వాళ్ళకే ఉంది. చట్టసభల్లో చేసిన చట్టాల ద్వారా సమాజానికి ఉపయోగపడే అవకాశం కూడా ప్రజాప్రతినిధులకు ఉంది. అందుకని నేను ఈ వేదిక సందర్భంగా నా సోదరుడు యువ నాయకుడు శబరి వరప్రసాద్ చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఆయన మాధ్యమంగా తెలియజేస్తున్నా, రాజకీయాల్లో యువతని ప్రోత్సహించండి, యువతని రాజకీయాల్లో ప్రోత్సహించండి. నేను ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేశాను. అనేక నియోజకవర్గాల్లో గుప్తానే టికెట్ ఇవ్వాల్సిందే. ఆ నియోజకవర్గంలో గుప్తాకు టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా గెలవలేని పరిస్థితి ఉంది. అటువంటి ఎందుకంటే అనేక మంది గుప్తాలు, నేను గుప్తాని ఎందుకు అంటున్నానంటే అక్కడ మనం గుప్తాలు కానీ వైశ్యులు కాబట్టి. అంటే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవి ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వైశ్యులు రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో వైశ్యులు ఎందుకు వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితిని మార్చాలా, రాజకీయ రంగంలోకి మనం కూడా రావాలా. నేను వచ్చి ఏదో వీధి పోరాటాలు చేయమని చెప్పట్లా, చేతులు మడవమని చెప్పట్లా, కానీ ఒక నిర్మాణాత్మకమైన రాజకీయాల్లోకి మీరు కూడా రావాల్సింది. సమాజ నిర్మాణంలో మనం కూడా బాధ్యత పోషించాల్సింది ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో లోక్సభ స్పీకర్గా మన సమాజం నుంచి ఓం బిర్లా గారిని తీసుకొచ్చింది. నిన్ననే వారి జన్మదినం కూడా నిన్ననే. అదేవిధంగా మన రాష్ట్రంలో యువకుడు ఏదో సమాజానికి చేసి చూపించాలని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఆర్యవైశ్యులకు దిక్సూచిగా ఉంటున్న టీజీ భరత్ గారి కుమారుడు ఇవాళ మంత్రిగా ఉన్నారు. ప్రతి విషయంలో ప్రధానమైన మంత్రిత్వ శాఖలు కూడా వారికి అప్పగించారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ద్వారానే చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక యువకుడిని మార్పు తీసుకురాగలడు, పెట్టుబడులు తీసుకురాగలడు, మనమందరం ఆదర్శంగా చూసే రతన్ టాటా గారి సంస్థ నుంచి కూడా, ఆస్లర్ నుంచి కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అటువంటి ఎంత నమ్మకం ఉంటే అటువంటి బాధ్యతలు అప్పగించారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో చూసాం, తప్పదు కాబట్టి 2 ఏళ్ళు ఇచ్చారు, తర్వాత ప్రతిభ లేదనో సమర్థత లేదనో ఇతరత్ర రాజకీయ కారణాలతో తీశారు. మరి అదే సమయంలో మిగతా సామాజిక వర్గాల నుంచి తీసేయగలిగే ధైర్యం చేయగలిగారా? చెయ్యలేదు. ఎందుకంటే వైశ్యులు నోరెత్తలేరు, ప్రశ్నించలేరు, లేదా ఏమన్నా అంటే రైట్స్ కొడదాం, బెదిరిద్దాం, నల్లబెల్లం దాంట్లో రైట్స్ కొట్టినట్టుగా బెదిరించి అణగదొక్కుదామనే ఆలోచన చేశారు తప్పిస్తే సమాజ నిర్మాణంలో శాతం తక్కువైనప్పటికీ కూడా, జనాభా శాతం తక్కువైనప్పటికీ కూడా వీళ్ళ భూమిక ప్రధాన సంపద సృష్టిలో ఉందనే విషయాన్ని విస్మరించి రాజకీయ కారణాల వల్ల అణగదొక్కే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ప్రతిభను గుర్తించి ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉంది. అదే సమయంలో దేశంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతుంది. ఒక